రామసుందర్ దగ్గర మొదలు పెడతాను అంటే ఒక్కొక్కరు తెలుసుకుంది కదా చెప్పాలి కదా. కోవిడ్ టైంలో వచ్చాడు, అదే ఒక ఇష్యూ పట్టుకుని ఒక 4 ఏళ్ళు అది చేశాడు. బట్ గుడ్ టెక్నీషియన్. అంటే ఆ రోజున ఆడిపడిన తప్పనికి సినిమా గురించి అయిపోయి చాలా ముచ్చటేసింది. బట్ వెరీ గుడ్ టెక్నీషియన్, గుడ్ దట్ యూ డన్ దిస్ ఫిల్మ్. అట్లాగే చాలా సినిమాలు. సో విష్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. మా వాళ్ళు, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాస్ట్ వీక్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు విషయాన్ని చెప్పి. సో మళ్ళీ ఈ సినిమా ఐ థింక్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ విష్ ద బెస్ట్. డెఫినెట్లీ షుడ్ డూ ద బెస్ట్. చెప్పడం మర్చిపోయాను. గుడ్ యూ పాయింటెడ్ అవుట్ సార్. ఇది కూడా మా సినిమా లాగా హైబ్రిడ్ ధోతి సార్. పాకెట్ కూడా ఉందన్నమాట. మొత్తానికి కూడా అదే వేస్తున్నారు, రెడీమేడ్ కొట్టేస్తున్నారు పాకెట్ ట్రిప్పులతో పాటు. ఇకపోతే సత్యకృష్ణ గారు కానీ, హరీష్ వెరీ సీనియర్, నాకు ఎంత రైతు డైరెక్టర్గానే ఉంటాడు సార్. ఆల్ ఆఫ్ దెమ్ ద బెస్ట్. ఐ థింక్ డైరెక్టర్ గారు మంచి స్క్రిప్ట్తో పాటు పర్ఫెక్ట్ కాస్టింగ్ కూడా సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ విజువల్స్ ఆర్ గుడ్. సో ఐ విష్ ద హోల్ టీమ్, ఆల్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ద బెస్ట్. మధు సినిమా మధు విషయంలో నేను ఈషా సినిమా డైరెక్టర్ కూడా ఈ ట్రావెల్ 15 years. సో ఐ టోల్డ్ దెమ్ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన మన స్టేజ్ మీద ఇమోషనల్ ఐ థింక్ దస్పల పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ కోల్పోకూడదు. అక్కడ అతను చెప్పడం జరిగింది. ఇతర విషయం కూడా అదే కరెక్ట్. 2007 నుంచి కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ వాజ్ యానిమేషన్ డివిజన్ ఫర్ ఫ్యూ ఇయర్స్, ఆల్మోస్ట్ 6 years in direction ప్రయత్నంలో ఉన్నాయి. ఎక్కడ పేషెన్స్ పోలా. when the time has come, you got to write it. ఇకపోతే రైతులు మనకి లైఫ్ లైనే ఫుడ్. అది మర్చిపోయి మనం అశోక్ గారు చెప్పినట్టు ఓవర్ నైట్ సక్సెస్, ఓవర్ నైట్ డబ్బు కోసం పరిగెత్తులు, ఏంటో కంటే ఆ డబ్బు ఎంత సంపాదించినా మనకి బేసిక్గా ఇది కావాల్సింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సెగ్మెంట్ కాపాడుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యత. సమ్వేర్ డౌన్ ద లైన్ దట్ ఇస్ గాన్. రైతులు వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు కూడా వ్యవసాయం చేయట్లేదు. దట్ ఈస్ ద రీజన్. లాట్ ఆఫ్ గ్యాస్. కానీ ఇవన్నీ కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఐ థింక్ నౌ పీపుల్ హావ్ రియలైజ్డ్ థింగ్స్ ఆర్ చేంజింగ్ ఫర్ ద బెస్ట్. సో ఫార్మింగ్, రైతులు కూడా ఫస్ట్ ప్రయారిటీ మన కంట్రీలో ఇవ్వాల్సింది వాళ్ళకే అని నాకు తెలియదు. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు